హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. స్వాతి ట్రావెల్ డైరీస్లో ఈరోజు నేను మీకు బిఎం బిర్లా సైన్స్ మ్యూజియం అయితే చూపించబోతున్నానండి. ఇది యాక్చువల్గా రీసెంట్గా మొన్న సంక్రాంతి హాలిడేస్కి పిల్లల్ని ఎక్కడికో చోటుకి తీసుకెళ్ళాలి, ఇదైతే బాగా యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి ఈ ప్లేస్కి అయితే తీసుకెళ్ళామండి. ఇది మనకి బిర్లా మందిర్కి నియర్గానే ఉంటుంది ఇది యాక్చువల్గా, కానీ మేము టెంపుల్ అయితే విజిట్ చేయలేదు, జస్ట్ ఈ మ్యూజియం అయితే చూసుకొని వచ్చేసాము. ఇక్కడ టైమింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి. యాక్చువల్గా తెలుగులో మేము యాక్చువల్గా కాంబో టికెట్ తీసుకున్నామండి. ప్లానటోరియం ఒకటిను ప్లస్ మ్యూజియం రెండింటికి కలిపి 300 పర్ హెడ్ పడింది. మా 4 మెంబర్స్కి 1200 అయితే ఛార్జ్ చేశారు. పైన అయితే బయట మనకి ఇట్లాగా రాకెట్ అయితే ఎంట్రన్స్లో అలా కనిపించింది కదండి. ఇక్కడ అన్ని ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన విగ్రహాలు, కలెక్ట్ చేసిన విగ్రహాలన్నీ ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఏ సెంచురీలో కలెక్ట్ చేశారు అనేది కింద రాసి పెట్టుంది. అవి మనకి వెళ్ళే వేలో అవి కనబడుతూ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి బిర్లా మ్యూజియంకి. దీని లోపలే మనకి ప్లానటోరియంకి, డైనోసారియంకి, డైనోసార్ది మ్యూజియం ఉంటుంది, అది కూడా చూడొచ్చు. యాక్చువల్గా 3 అయితే ఆర్ట్ గ్యాలరీ కూడా చూసాము. యాక్చువల్గా లోపలే అన్నీ ఉంటాయి మనకి. ప్లానటోరియంకి అయితే మనకి టైమింగ్స్ ఉంటాయండి షోస్కి, మనకి మూవీ షో టైప్లో టైమింగ్స్ ఉంటాయి. మేము వెళ్ళేటప్పటికి ఈ ప్లేస్కి 4 o'clock అలా అయింది, మా షో వచ్చేటప్పటికి 5 o'clock ఉంది. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ మేము మ్యూజియంలో అయితే విజిట్ చేసాము. ఈ బయట చెప్పాను కదండి, వాళ్ళు కలెక్ట్ చేసినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి మనకి కాకతీయుల కాలం నాటివి అని చెప్పేసి, సెంచురీలో అప్పటివి అని చెప్పేసి దాని మీద రాసేసి ఉందండి. ఇక్కడ ఫొటోస్ అయితే కొన్ని ఫొటోస్ దిగేసి మేము ఇంకా మ్యూజియం లోపలైతే చూసి ఎక్స్ప్లోర్ చేసాము. కానీ మ్యూజియం చాలా బాగుంది, పిల్లలకైతే బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇదిగోండి షో టైమింగ్స్ మనకి ఇక్కడ వేసారు చూడండి బిర్లా ప్లానటోరియంకి. యాక్చువల్గా తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 లాంగ్వేజెస్లో ఉంటుందండి. మేమైతే ఇంగ్లీష్ తీసుకున్నాం, పిల్లలకి మళ్ళీ తెలుగు అంటే అర్థం కాదు కదా అన్నట్టుగా. మనకి ఇట్లాగా సపరేట్ సెక్షన్స్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఇందాక అటువైపు చూపించాను చూసారా, ఆ వేలో వెళ్తే మనకి ప్లానటోరియము, ఇదేమో ఇంటరాక్టివ్ సైన్స్ సెంటర్ అనమాట. ఇలాగ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇట్లా మనకు ఒక పెద్ద గ్లోబు, ప్లానెట్స్, వాటన్నిటి గురించి రాసిందనమాట. యాక్చువల్గా మా పిల్లలకి అప్పుడే నేను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను, ఆయన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపించేస్తూ ఉన్నారు. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినవన్నీ నేను మ్యాక్సిమం వీడియో తీసానండి. ఇది యాక్చువల్గా ఇండియా, ఈ గ్లోబ్ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. అలాగా ఇండియా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఫోటో దిగాలి అని చెప్పేసి కొంచెం వెయిట్ చేసాము, కానీ అది స్లోగా రొటేట్ అవుతూ ఉందన్నమాట. ఇంకా వెనకాల వేరే వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఫోటో దిగడానికి అని చెప్పి మేము జస్ట్ అక్కడ నుంచొని ఇట్లాగ పిక్ అయితే తీసేసుకున్నాము. యాక్చువల్గా మా వారు ఏంటంటే ఇండియా వచ్చినప్పుడు మనం ఫోటో దిగుదామని చెప్పేసి అన్నారు. ఇది వచ్చేసేటప్పటికి వరల్డ్ క్లాక్ అనమాట. ఎక్కడెక్కడ టైమింగ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మెయిన్ ప్లేసెస్లో పెట్టారు. చూసారా, యూకే, రష్యా, చైనా, వాటి కింద టైమ్స్ ఉన్నాయన్నమాట. పిల్లలకి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది మన ఇండియా టైంకి ఆ టైంకి ఎంత వేరియేషన్ ఉంది అని చెప్పేసి. తర్వాత ఇలాగ త్రిశూల్ది ఒకటి రాకెట్ అయితే ఉంది ఎంట్రన్స్లో. దీని లోపలికి వెళ్తే ఇక్కడ ఇంకా పెద్ద రాకెట్ ఉందన్నమాట. దీంట్లో కొన్ని వాటి వరకే వీడియో అలో అండి. వీడియో అలో ఉన్న వాటి వరకు నేను వీడియో తీశాను, వీడియో నాట్ అలౌడ్ అని ఉన్నవి మాత్రం నేను తీయలేదు. ఫస్ట్ నేను బయాలజీ డిపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళాను. మా వాళ్ళు డిఫరెంట్ ఏవేవో చూసుకుంటూ ఉన్నారు, కానీ పిల్లలకి చాలా బాగా అర్థమవుతుందండి. ఇదంతా సర్క్యులేటరీ సిస్టమ్ అనమాట. యాక్చువల్గా మేము చదువుకునేటప్పుడు ఇలాగ సైన్స్ ల్యాబ్కి వెళ్ళి అవి చూస్తే ఎంత గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యేవాళ్ళము. ఇప్పుడు పిల్లలకి ఎంత టెక్నాలజీ వచ్చేసింది, చక్కగా మన పిల్లలు ఇంట్లో కూర్చొని టీవీలో వాటిలో అన్నిట్లో చూసి తెలుసుకుంటున్నారు అని అనిపించింది. మనప్పుడైతే మేము చదువుకున్నప్పుడైతే అసలు సైన్స్ ల్యాబ్కి వెళ్తే అవునా ఇలా ఉంటుందా అన్నట్టు అలాంటి ఫీలింగ్ వచ్చేదనమాట. ఇది డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఎంబ్రియో అనమాట. ఇదంతా స్టేజెస్ చాలా బాగా పిక్చర్స్తో ఆ పక్కన అలాగ మ్యాటర్ రాసి అదంతా చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఉందండి. అసలు
పిల్లలకి మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కంపల్సరీగా తీసుకెళ్ళండి. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ అన్నీ చూపించాలండి పిల్లలకి అనేవి. మనమే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ హ్యూమన్ ఆర్గాన్స్ అనమాట. మనకి కిడ్నీస్, లివరు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ యాక్చువల్గా ఇంకొకటి కూడా ఉందండి, అస్థిపంజరం కూడా ఉంది, స్కెలెటన్ కూడా పెట్టారు పక్కన, చూపిస్తానుండండి తర్వాత. ఇది బ్రెయిన్ వాటి గురించి అన్నమాట. కానీ చాలా బాగా డీటెయిలింగ్గా అన్నీ రాశారండి, చాలా బాగుంది. ఇదేమో కిడ్నీస్, హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టము, దాని గురించి అదంతా పెట్టారనమాట. ఇంకా అంత నీట్గా కూర్చొని క్లియర్గా చదువుకునే అంత టైం అయితే లేదండి మాకైతే. మేము యాక్చువల్గా వచ్చిందే 4 అలా వచ్చాము కదా, జస్ట్ ఒక 2-3 అవర్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము గట్టిగా. ఇది వచ్చి హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టము. కానీ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చక్కగా ఒక ఆఫ్టర్నూన్ అట్లా వస్తే ఈవినింగ్ 7-8 వరకు కూడా చక్కగా అన్నీ చూసుకొని నెమ్మదిగా చూసుకొని వెళ్ళొచ్చు. చెప్పాను కదండి, ఇదిగోండి స్కెలెటన్. మా సాత్విక ఫస్ట్ దీన్ని చూసి చాలా భయపడిందండి. యాక్చువల్గా దెయ్యం అనుకుంది పాపం బిడ్డ. హ్యూమన్ స్కెలెటన్ ఇది. కానీ చాలా బాగుందండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. అంటే వాళ్ళ బుక్స్లో ఉన్నవి ఇలాగ రియల్గా ఉన్నాయి అని చెప్పేసి. మా అమ్మాయి కన్నా కూడా మా అబ్బాయికి చాలా ఇంట్రెస్ట్. వాడికి ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పేసి మేము మ్యాక్సిమం దీనికి తీసుకెళ్ళాము. కాకపోతే మా పాపకు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి అన్న ఇదితో తీసుకెళ్ళామన్నమాట. వాడికి సైన్స్ బాగా ఇంట్రెస్ట్, మా వాడు బాగా ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి తీసుకెళ్ళాము. పాపకు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, ఇంకా ఇంట్రెస్ట్గా చూడాలి, తెలుసుకోవాలని చెప్పేసి తీసుకెళ్ళాము. యాక్చువల్గా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది అన్ని థింగ్స్ని చూసుకుంటూ. నాకైతే ఈ స్కెల్టన్ దగ్గరే చాలాసేపు అట్లాగే ఉండిపోయాను అనమాట. మా పాపని అరే నుంచో ఒక ఫోటో తీస్తానని చెప్పి అడి నుంచో పెట్టి ఫోటో తీశాను. నెక్స్ట్ ఇది ఎక్స్పీరియన్స్ సైన్స్ అని చెప్పేసి ఇంకొక బ్రాంచ్ లాగా, అది ఇంకొక రూమ్ లాగా పెట్టేశాడు. ఇందాక చూసింది మన బయాలజీ డిపార్ట్మెంట్. ఇదేంటంటే సైన్స్ ఎక్స్పీరియన్స్ చేయడం అనమాట. సౌండ్ అట్లాగా డిఫరెంట్గా అన్నీ పెట్టాడు. అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇలా చుట్టూతా ఒక్కొక్కటి డిఫరెంట్గా అనమాట. ఇది సెన్సార్ టైప్లో మనం నడుస్తూ ఉంటే అక్కడ లైట్స్ అనేవి వెలుగుతూ ఉన్నాయి. దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇట్లాగా ప్రతి దగ్గర ఇట్లా రాశారు. అది మనకి తెలియకపోయినా అది చదువుకుంటే మనకి తెలుస్తుంది. ఇది వచ్చేసి పెయింటింగ్, గ్లాస్ ఫ్లూయిడ్ పెయింటింగ్ అని చెప్పేసి మా అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దాని గురించి. ఇట్లా డిఫరెంట్గా ఆ ఫ్లూయిడ్స్ అన్నీ లిక్విడ్స్ ఇలా వచ్చి పెయింటింగ్ లాగా ఫామ్ అవుతుంది అని చెప్పేసి చాలా కలర్ఫుల్గా అనిపించింది అనమాట. కొన్ని థింగ్స్ అయితే నాకు అర్థం కాలేదండి, నిజంగా చెప్తున్నాను. మా బాబుని అడిగితే చక్కగా వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది చూసారా, కింద నుంచి ఇట్లా మేము హ్యాండ్ పెడితే ఇట్లాగా ఏ షేప్లో పెడితే ఆ షేప్లో పిన్స్ ఇలా పైకి వస్తూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చే మెకానిక్స్. ఇక్కడ కూడా పిల్లలు కొన్ని థింగ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. మెకానిక్స్లో కూడా మొత్తం అంతా సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందండి. చెప్పాను కదా, మా అబ్బాయి ఫుల్గా ఎంజాయ్ చేసేస్తూ ఉన్నాడనమాట సైన్స్ మ్యూజియంలో. వాడు అన్ని థింగ్స్ వాడే మొత్తం కిందంతా చదువుకొని ఇది ఇలా చేయాలి, ఇది ఇలాగా అని చెప్పేసి అన్నాడు. ఇదైతే మా వారు చెప్పారు యాక్చువల్గా దీని గురించి. ఇది ఇల్యూజన్ టైప్లో అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా అలా వీల్ తిప్పుతూ ఉంటే అది ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా హార్సెస్ అనేవి అక్కడే స్టేబుల్గా ఉంటాయి, ఆ వీల్ తిరగడం వల్ల అవి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి అని చెప్పారు. ఇదేమో యాక్చువల్గా ఎయిర్ ప్రెషర్ వల్ల అది బెలూన్ అయితే అట్లా పైకి వెళ్తుంది. జస్ట్ అట్లా ఎయిర్ ఆగిపోగానే బ్లోవర్ బెలూన్ పడిపోతుందని చెప్పేసి అన్నారు. ఇక్కడేమో ఇవి గేర్స్ అన్నమాట. ఈ గేర్ స్లోగా తిరుగుతున్నా సరే ఆ ఫస్ట్ ఉన్న గేర్ అనేది చాలా ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది అని చెప్పి దాని ప్రిన్సిపల్ కూడా ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదేమో పెండ్యులం తెలుసు కదండి, ఇది మా సాత్విక ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు యాక్చువల్గా. అదిగో చూడండి, అదే చెప్తుంది. ఇలా అంటే ఒకటి మూవ్ అయితే ఇలాగ అన్నీ మూవ్ అవుతాయి అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఈ పజిల్ అయితే పాపం 2-3 సార్లు ట్రై చేసిందండి. మొత్తానికి ట్రై చేసి లాస్ట్గా 3rd టైం అయితే సక్సెస్ఫుల్గా పాపం కంప్లీట్ చేయగలిగింది. దాని ఆనందం పాపం చూడండి ఎట్లా ఉంటుంది, దాని కళ్ళలో ఆనందం. నేను కంప్లీట్ చేయగలిగాను అని చెప్పేసి. ఇవి మనకి ట్రైన్ ఇంజన్స్ లాగా ఆ మోడల్లో అని చెప్పేసి అన్నారు.
కానీ పిల్లలైతే ప్రతిదీ చక్కగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారండి. అయితే మేము తీసుకెళ్ళినందుకు మాకు వర్త్ ఇట్ అనిపించింది ఈ ప్లేస్ అయితే. ఇదేమో శాండ్ పెయింటింగ్ అని చెప్పేసి అన్నారు. అన్నీ కొన్ని మా సాత్విక ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక్కడ చూసారుగా, ఇది చూడండి, ఇందులోంచి చూస్తే మనకి బొమ్మలాగా ఉంటుంది. ఈ హౌస్లోంచి, ఈ హోల్లోంచి చూస్తే తర్వాత స్లైడ్ టు ఓపెన్ అని మనకి యాక్చువల్గా పక్కన ఒకటి ఇస్తాడు. అది ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇట్లా ఉంది. కానీ సేమ్ అది ఇది ఒకటే పిక్చర్, కాకపోతే అందులోంచి చూసేటప్పటికి మనకి చూసే విధానంలో అది అలా కనిపించింది. ఇందులోంచి చూస్తే ఇలా ఉందని చెప్పేసి అన్నారు. ఇది వింటేజ్ టెక్నాలజీ గ్యాలరీ అని చెప్పేసి పెట్టారండి. అప్పట్లో ఇవి ఉండేవి కదా యాక్చువల్గా. ప్లస్ వీటివి గ్రామోఫోన్, అది ఎవరు కనిపెట్టారు దాని గురించి ఇన్ఫర్మేషన్. తర్వాత టేప్ రికార్డర్స్ వచ్చాయి, దాన్ని ఎవరు ఇన్వెంట్ చేశారు దాని గురించి ఇన్ఫర్మేషన్, ఇదంతా ఎప్పుడు ఇన్వెంట్ చేశారు అదంతా ఉందన్నమాట. ఇది రేడియో. ఇదైతే చాలా బాగా అనిపించిందండి నాకైతే. అసలు అప్పటి థింగ్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేది పిల్లలకైతే తెలియదు కదా. ఇప్పుడు ఇలాగ చూసుకొని ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసాం. కానీ యాక్చువల్గా గ్రామోఫోన్ మాకు తెలియదండి. ఇందులో చూసి నేను ఇలా ఉంటుందని చెప్పేసి అనుకున్నాను. డైరెక్ట్గా చూడలేదు యాక్చువల్గా, నేను మూవీస్లో వాటిలో అయితే చూశాను కానీ రియల్గా అయితే ఇందులోనే చూశాను. నెక్స్ట్ ఇది వచ్చి టైప్ రైటర్. నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ వచ్చేసి మనకి CRT మానిటర్స్ అన్నమాట. అవి ఎవరు ఇన్వెంట్ చేశారు ఎప్పుడు దాని గురించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది యాక్చువల్గా దాని కిందంతా. ఇది ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్. మనకి మూవీస్ అప్పుడు ఓల్డ్ టైంలో ఎలా ఉండేది ప్రొజెక్టర్స్ యూస్ చేసేవాళ్ళు, ఇప్పుడు న్యూగా ఇవి యూస్ చేస్తున్నారు అని చెప్పేసి పెట్టారు. నెక్స్ట్ మనకి ఇప్పుడు వచ్చేసి మొబైల్ ఫోన్స్. ఆ మొబైల్ ఫోన్స్లో కూడా వర్షన్స్ అలాంటివి ఉన్నాయి, అప్డేటెడ్ వర్షన్స్ అన్నీ చూపించారనమాట. ఇది వచ్చేసి మనకి గెలాక్సీలు ఎలా ఉంటాయి, స్టార్స్ అవన్నీ అని చెప్పేసి ఒక వీల్ లాగా చూపించారు. ఇక్కడ ఇంకొకటి కనిపించిందండి, చాలా డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేది అదే చూడండి. ఇలాగ ఇక్కడ అది ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మనకి స్కెలెటన్ కనిపిస్తుంది. మా సాత్విక ప్రెస్ చేసి హోల్డ్ చేసింది, కానీ దాన్ని చూసుకోవడానికి భయపడి బయటకు పారిపోయి వచ్చింది. ఇది ఇప్పుడు చూడండి నేను చేశాను. ఇలా ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మనకి స్కెలెటన్ కనిపిస్తుంది మిర్రర్లో. అదండి మ్యూజియం అయితే. ఇంకా కొన్ని థింగ్స్ అయితే మేము చూడగలిగినంత వరకు చూసాము, ఎక్స్ప్లోర్ చేసాము. నెక్స్ట్ మాకు ప్లానటోరియంలో షోకి అయితే టైం అయిపోతుందని చెప్పేసి మా వారు ఫస్ట్ దీనికి వెళ్దాము మళ్ళీ అని చెప్పేసి అన్నారు. ఆ వెళ్ళే రూట్లో కూడా ఇలాగా విగ్రహాలు వాళ్ళు కలెక్ట్ చేసినవన్నీ స్టాచ్యూస్ అన్నీ అట్లా ప్లేస్ చేశారు. ఇలా వెళ్తే మనకి రైట్ సైడ్ వెళ్తే డైనోసోరియం ఒకటి వస్తుంది. డైనోసోరియము, ఆర్ట్ గ్యాలరీ అవన్నీ అక్కడ ఉంటాయి. వీళ్ళందరూ ఇప్పుడు ఈ షోకి టైం అయిన వాళ్ళందరూ ప్లానటోరియం షో కోసం అని చెప్పేసి వెళ్తున్నారు. దానికి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, బిఎం బిర్లా ప్లానటోరియం అని చెప్పేసి. ఇక్కడ క్యూ ఉంటుందండి. క్యూలో మనము అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఏదైనా ఉంటే అవన్నీ నాట్ అలౌడ్. ప్లస్ ఇక్కడ వీడియోస్ కూడా నాట్ అలౌడ్, కాబట్టి నేను కుదిరినంత వరకు తీశాను. ఇట్లా ఉంది ఎంట్రన్స్లో అయితే. కొన్ని లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఫ్లాట్గా చైర్స్ ఉంటాయండి. యాక్చువల్గా షో అనేది పైన మనకి కనిపిస్తూ ఉంటుంది. నేను వీలైనంత వరకు ఎలా ఉంటుందని చెప్పేసి కొంచెం తీసాను అంతే. అట్లా పడుకొని చూడాలి మ్యాక్సిమం అట్లా షో అంతా. మనకి స్టార్స్ గురించి, కామెట్స్ గురించి, అన్నింటి గురించి షో అయితే ఉంటుంది. ఒక 1 hour 1.5 hour అట్లా షో ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా మేము బయటకు వచ్చాము. బయటకు రాగానే ఇట్లాగ మాకు ఇది ఒకటి కనిపించింది. దీన్ని అయితే ఫోటో తీసుకున్నాము. రేడియో ఏదో ఉందండి దీని పేరు. చూసారా, మేము లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత వెలుగుగా ఉందో, బయటకు వచ్చేటప్పటికి ఫుల్ చీకటి అయిపోయింది అనమాట. నెక్స్ట్ మేము డైనోసోరియంకి అయితే వెళ్ళాము. డైనోసోరియంలో కూడా వీడియో నాట్ అలౌడ్ అండి. ఆ విషయం నాకు తెలియదు యాక్చువల్గా. నేను లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పారు కానీ ఇలాగే చెప్తారు అనుకున్నాను, కానీ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఇక్కడ. అందుకని చెప్పేసి నేను ఇట్లా వీడియో ఆన్ చేశానో లేదో సెక్యూరిటీ గార్డ్ వచ్చేసాడు. జస్ట్ ఈ క్లిప్పింగ్ అయితే తీశాను, ఇలా ఉందని చెప్పేసి. ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.